జమిలీ జేపీసీలో ప్రియాంక గాంధీ కాంగ్రెస్ తరపున నామినీ జాబితాలో ఎంపిక. తెలుగువారిలో జీఎం హరీష్, బాలయోగి, బాలశౌరి వల్లభనేని, సీఎం రమేష్ పేర్లు ఖరారు. దేశవ్యాప్తంగా లోక్సభ, శాసనసభ ఎన్నికలకు ఏకకాలంలో నిర్వహించేందుకు ఉద్దేశించిన బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటవుతున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీలో కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ నామినేట్ అయ్యారు. కాంగ్రెస్ తరపున నామినీల జాబితాలో ప్రియాంక గాంధీ వాద్రా, మనీష్ తివారీ, సుఖ్దేవ్ భగత్ పేర్లను చేర్చారు. అర్హత ఉన్న పార్టీలన్నీ తమ తమ నామినీల పేర్లను లోక్సభ స్పీకర్కు అందజేశారు. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి. మొత్తంగా లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలు ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. గురువారం ఈ 21 మంది లోక్సభ సభ్యుల పేర్లను స్పీకర్ అధికారికంగా ప్రకటించనున్నారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సంబంధిత తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ కమిటీ తన నివేదికను వచ్చే సెషన్స్ చివరి వారం తొలి రోజున నివేదించాలని మేఘ్వాల్ ప్రతిపాదించనున్నారు. బీజేపీ తరపున మాజీ కేంద్ర మంత్రి పురుషోత్తం భాయ్ రూపాలా, భర్తృహరి మహతాబ్, అనిల్ బాలుని, సీఎం రమేష్, బాన్సూరి స్వరాజ్, విష్ణుదయాల్ రామ్, సంబిత్ పాత్రాల పేర్లు ఖరారైనట్లు సమాచారం. గతంలో న్యాయశాఖ సహాయ మంత్రిగా చేసిన పీపీ చౌదరి జేపీసీకి చైర్మన్గా ఉంటారని తెలుస్తుంది. అయితే అనురాగ్ ఠాకూర్ పేరు సైతం పరిశీలనలో ఉందని సమాచారం. శివసేన తరపున శ్రీకాంత్ షిండే, సమాజ్వాదీ పార్టీ తరపున ధర్మేంద్ర యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ తరపున కళ్యాణ్ బెనర్జీ, డీఎంకే తరపున టీఎం సెల్వగణపతి, టీడీపీ తరపున జీఎం హరీష్ బాలయోగి, ఎన్సీపీ ఎస్పీ తరపున సుప్రియ సూలే, ఆర్ఎల్డీ తరపున చందన్ చౌహాన్, జనసేన పార్టీ తరపున బాలశౌరి వల్లభనేని కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి తరపున కమిటీలో 14 మంది సభ్యులు ఉండనున్నారు. వీరిలో బీజేపీ నుంచి 10 మంది ఉంటారు. రాజ్యసభ నుంచి కాంగ్రెస్ తరపున రణదీప్ సూర్జేవాలా, డీఎంకే తరపున పి విల్సన్, టీఎంసీ తరపున సాకేత్ గోఖలే, జేడీయూ తరపున సంజయ్ జూ, బీజేడీ తరపున మానస్ రంజన్ మంగరాజ్ల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. జమిలీ ఎన్నికల బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.